బ్రేకింగ్ న్యూస్. జనసేన ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా తేలింది. జనసేన ఆఫీసులోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఇనుపరాడ్లతో కార్లు ధ్వంసం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జనసేన ఆఫీస్కు వెళ్లి దాడి గురించి తెలుసుకున్నారు. జనసేన ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా తేలింది. జనసేన ఆఫీసులోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఇనుపరాడ్లతో కార్లు ధ్వంసం చేశాడు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జనసేన ఆఫీస్కి వెళ్లి దాడి గురించి తెలుసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. జనసేన ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అజ్ఞాత వ్యక్తి ఆఫీస్లోకి దూరి మరీ రాడ్లతో ధ్వంసం చేసినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈలో 2 కార్లకు సంబంధించి ఒక అజ్ఞాత వ్యక్తి 2 కార్లు పగలగొట్టడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ లోకి అలాగా గుర్తులే తెలియని వ్యక్తి రావడం, దాదాపు 20 నిమిషాల పాటు కూడా పార్టీ ఆఫీస్ లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 2 కారు అద్దాలు కూడా పగలగొట్టారు. అసలుకి ఈ సంఘటనకి సంబంధించి అతను ఎందుకు వచ్చాడు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఇన్సిడెంట్ జరగగానే అక్కడ ఉన్న పార్టీకి సంబంధించిన కొంతమంది సిబ్బంది, పార్టీ ఆఫీసులో పనిచేసే కొంతమంది సిబ్బంది అయితే అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వెంటనే మంగళగిరి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా వచ్చి అతన్ని తీసుకెళ్లారు. అయితే అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఏంటి అనే కోణంలో కూడా విచారణ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా కూడా తెలుస్తుంది. అయితే కొంత మెంటల్లీ డిస్టర్బ్ గా ఉండి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించిన పూర్తి అతని డీటెయిల్స్ కానీ అతను ఎందుకు వచ్చాడు ఏంటి, పార్టీ ఆఫీసుకు సంబంధించి లోపలికి ప్రవేశించడానికి గల కారణం ఏంటి, అక్కడ సెక్యూరిటీ ఎందుకు అడ్డుకోలేకపోయారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారణ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన డిప్యూటీ సీఎం అటు హీరో కమ్ పొలిటీషియన్ గా ఉండి భారీ స్థాయిలో అటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ సంబంధించి సెక్యూరిటీ విషయంలో కొంత గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ అజ్ఞాత వ్యక్తి ఇక్కడ రావడానికి కారణం అంతా ఏంటి అనే కోణంలో కూడా మంగళగిరి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం అటు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా మంగళగిరి పార్టీ జనసేన రాజేష్, నిందితుడు జనసేన ఆఫీస్ మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళాడా లేకపోతే ఇతను దారులు ఏమైనా ఉపయోగించాడా? అసలు ఆ దాడికి అసలు కారణం ఏంటని పోలీసులు ఏమని అనుమానించి వస్తున్నారు? అంటే అతను ఎందుకంటే ప్రస్తుతానికి జనసేన పార్టీకి సంబంధించి పార్టీ ఆఫీస్ నిర్మాణం అయితే జరుగుతుంది. రోజు అక్కడ 100 మంది కూలీలు కూడా పనిచేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే అటు పార్టీకి సంబంధించిన ఆఫీస్ కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించి కొన్ని స్టే చేసే విధంగా కూడా పార్టీకి సంబంధించిన ఆఫీస్ అన్ని కార్యాలయాలు అయితే సిద్ధమవుతున్నాయి. దాదాపు ఒక 1.5 years నుంచి కూడా పార్టీకి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున
కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. దాంతో పాటు చుట్టూ ఏదైతే అటు ఆ పార్టీకి అవసరమైన మెటీరియల్ కూడా అక్కడ స్టాక్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా అటు అభిమానులు, అటు రోజు వచ్చే కార్యకర్తలతో పాటు ఇటు ఆ రోజు వారు పనిచేసే కూలీలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ గుర్తు తెలియకుండా కూలీల రూపంలో వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మెయిన్ ఎంట్రన్స్ కి సంబంధించి కూడా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, కానీ అక్కడ కొంత పార్టీ పనులు జరుగుతుంటే ఎవరైనా కూలీ వచ్చారేమో అనుకున్నారు అని అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత హల్చల్ చేశారు. 2 కారు అద్దాలు పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత ఆ సెక్యూరిటీ సిబ్బంది వెళ్ళి వారించినప్పటికీ కూడా దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు కూడా లోపలే ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత సిబ్బంది పోలీసులకు చెప్పిన నేపథ్యంలో పోలీసులు వచ్చి అతన్ని తీసుకొని మంగళగిరి పార్టీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పూర్తిగా అతన్ని అడిగితే శ్రీకాకుళం స్లాంగ్ ను బట్టి ఆ శ్రీకాకుళం జిల్లా అతని వ్యక్తిగా అయితే పోలీసులు గుర్తించారు. అయితే అతను పూర్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వచ్చాడో, ఏదన్నా మెంటల్లీ డిస్టర్బ్ గా ఉన్నాడా, లేకపోతే కావాలని ఇలా దాడి చేయడానికి ఏమైనా వచ్చాడా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇది జరిగిన తర్వాత పోలీసులు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి పూర్తిగా అక్కడ ఉన్న సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న అంశాలు ఏదైతే స్పాట్ లో ఉన్న ప్రతిదీ కూడా పరిశీలించారు. అయితే ప్రస్తుతానికి మంగళగిరి పార్టీ ఆఫీసులో విచారిస్తున్నారు. అయితే మరో పక్క అటు పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన డిప్యూటీ సీఎం గా ఉండటం, రోజు ప్రోటోకాల్ కి సంబంధించిన అధికారులు రావడం, తర్వాత జనసేన పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు పెట్టారు కాబట్టి కార్యకర్తలు కూడా, నాయకులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అలాంటి సమయంలో సెక్యూరిటీ అనేది ఇంకా చాలా టైట్ గా ఉండాలి పవన్ కళ్యాణ్ కి. కానీ ఇలాంటి దాదాపు ఇప్పుడు ఒక 3-4 ఇన్సిడెంట్లు కూడా పవన్ కళ్యాణ్ పర్యటనలో గతంలో కూడా మనం కొన్ని జరిగినాయి అవి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అజ్ఞాత వ్యక్తి ఎందుకు వచ్చాడు, కారు అద్దాలు ఎందుకు పాల్గొట్టారు అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈవినింగ్ వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ దాడికి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి అటు ఎందుకు చేశారు అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను కొంత మెంటల్లీ డిస్టర్బ్ గా ఉన్నాడు. అందుకని అతను కొద్దిగా అబ్జర్వేషన్ ఉంచామన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఓకే, పోలీసులు ఆల్రెడీ విచారణ చేస్తున్నట్టు మీరు ఆల్రెడీ చెప్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ దాడి జరిగిన సమయంలో అక్కడ ఎవరైనా జనసేనకు సంబంధించిన వర్గాలు ఏమైనా స్పందించాయా ఈ ఘటనకు సంబంధించి? అయితే అఫీషియల్ గా అయితే పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం పూర్తిగా సిబ్బంది ఏదైతే అక్కడ జనసేన పార్టీకి సంబంధించి రోజువారీ కొంతమంది సిబ్బంది అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళు పోలీసులకి అయితే చెప్పడం జరిగింది. పోలీసులు వచ్చి పోలీసులు అతని అజ్ఞాత వ్యక్తిని కూడా తీసుకెళ్లారు. విచారణ అయితే జరుగుతూ ఉంది. ఈవినింగ్ వరకు అజ్ఞాత వ్యక్తి ఎవరో ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో అటు పోలీసులు కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ కి కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి అనేది కూడా గతంలో గుర్తించారు. ఇప్పుడు సెక్యూరిటీ కూడా ఇంకా మరి కొంత పెంచాలి అంటూ కూడా అటు పార్టీ తరఫు నుంచి కూడా కొంత నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అజ్ఞాత వ్యక్తికి సంబంధించి మంగళగిరి పిఎస్ లో ప్రస్తుతం అయితే అబ్జర్వేషన్ లో ఉన్నారు. అతను ఎవరు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. ఈవినింగ్ వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజ్ కుమార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజేష్.